నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మరోసారి బలంగా వినిపిస్తోంది. టీడీపీ మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు అని చంద్రబాబు ఉద్ఘాటించారు. 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ని స్మరించుకున్న ముఖ్యమంత్రి పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావటం ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతమని, అటువంటి మహోన్నత నాయకుడికి భారతరత్న ఇవ్వటం కోట్లాది మంది తెలుగు ప్రజల ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఎనలేని కృషి చేసి ప్రజల మనస్సులో చిరస్మరణీయంగా స్థానం సంపాదించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నినాదంతో తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్షే కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే దేశ రాజకీయాల్లోనే పెను మార్పులకు నాంది పలికిన వ్యక్తి మళ్ళీ ఒకసారి ఏకగ్రీవంగా రాష్ట్రం మొత్తం మనం కోరుకుంటున్నాం, పార్టీ అంతా కోరుకుంటున్నారు. మీరందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఇక్కడుండే వాళ్లే కాకుండా ఎవరైతే ఈరోజు క్లస్టర్ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఈరోజు ఇంకొక బక్రీద్ కూడా. ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా బక్రీద్ని ఘనంగా చేసుకుంటారు. ఈరోజు మన మహానాడు కూడా ఈ సందర్భంగా అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండగ రోజున అందరికీ మనస్ఫూర్తిగా తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నట సార్వభౌముడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కథానాయకుడిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాపక్షం వహించిన గొప్ప నేత అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ₹2కే కిలో బియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదని, ఆ స్ఫూర్తితోనే నేడు కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఉప ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవలు అందించడమే మనమిచ్చే నిజమైన నివాళి అని పవన్ కళ్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు సందర్భంగా మంత్రి నారా లోకేష్ జెన్జీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యువతను నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దుతామని, రాష్ట్రానికి వస్తున్న అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
యువత రాజకీయాల్లోకి రావాలని, సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ యువత అంకిత భావం, సమిష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని అన్నారు. రాష్ట్రానికి ఏఏ, క్వాంటం టెక్నాలజీలు వస్తున్నాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా కరికులంలో మార్పులు చేస్తున్నారని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం క్లస్టర్ బేస్డ్ విధానంతో ముందుకు వెళ్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించామని ఈ సందర్భంగా తెలియజేశారు. గూగుల్, అర్సెలార్ మిట్టల్, రిలయన్స్ వంటి సంస్థలు రాష్ట్రానికి ఇప్పటివరకు 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని స్పష్టం చేశారు. ఏఐ కానివ్వండి, క్వాంటమ్ కావాల్సిన కరికులం మొత్తం మనం రీవ్యాంప్ చేయాలి. అందుకే అది మాకు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో పెద్ద ఎత్తున రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే రోల్ ఆఫ్ కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి, యాప్షీ విచ్ ఇస్ ద బాడీ దట్ సెట్స్ ద కరికులం అండ్ ఆల్, వాళ్ళది ఏంటి, వి సార్ట్ ఆఫ్ రీడిఫైన్ దర్ ఎంటైర్ స్కోప్ చేసి ఇప్పుడు ఐఎమ్ సేయింగ్ దట్ ది యాప్షీ ప్రొఫెసర్స్ యాజ్ అడ్వైజర్స్ దే షుడ్ క్రియేట్ వరల్డ్ క్లాస్ కంటెంట్ దట్ ఈస్ మీనింగ్ఫుల్, కంటెంట్ దట్ కెన్ క్రియేట్ ఎంగేజ్మెంట్, కంటెంట్ దట్ ఈస్ able to see what is the changes that is going to come about 10 years from now. So ఇప్పుడు AI వచ్చింది, దాని తర్వాత క్వాంటమ్, రైట్, దెన్ ఎంటైర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, the various sectors that we are focusing, దానికి కావాల్సిన కరికులం మనం చేయాల్సిన అవసరం. ఇప్పుడు మన భారతదేశంలో మనం కొన్ని విషయాలు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్. అట్లా మీరు అందరూ చూసారంటే ఆల్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక క్లస్టర్ తీసుకొస్తున్నాం, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక క్లస్టర్, డిఫెన్స్ ఒక క్లస్టర్, రెన్యూబుల్ ఎనర్జీ ఒక క్లస్టర్, సిమెంట్ ఒక క్లస్టర్, డేటా ఐటీ ఒక క్లస్టర్, క్వాంటమ్ ఒక క్లస్టర్. ఇది ఎందుకు చేస్తున్నానంటే క్లస్టర్ క్రియేట్ చేయాలంటే యూ నీడ్ అ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్. వర్టికల్ ఇస్ వాట్ డస్ ఇట్ టేక్ టు బిల్డ్ అ క్లస్టర్. లెట్స్ టేక్ ఏసీ as a great example. త్యాగ నిరతికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను విజయవాడ నగరంలో ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మత గురువు డాక్టర్ కాళేశ్వలి అల్లాహ్ సందేశాన్ని భక్తులకు వివరించారు. త్యాగ నిరతికి ప్రతీకగా భావించే బక్రీద్ పర్వదినాన్ని నేడు ముస్లింలు భక్తి ప్రవృత్తులతో జరుపుకుంటున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో నగరంలోని అనేక మసీదులు మరియు ఈద్గాలలో ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేక నమాజ్ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ ముస్లిం మత గురువు డాక్టర్ కాళేశ్వలి భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, త్యాగం, పరస్పర నమ్మకం, సాటి వారికి సాయం చేయటం మరియు క్షమాగుణం వంటి సద్గుణాలను కలిగి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज सबसे पहले मैं दिल की गहराइयों से सारे हिंदुस्तान के नहीं बल्कि सारे आलम में जो भी मुसलमान ईद मना रहे हैं उन सब की खिदमत में जो है ईद उल अज़हा की जो है ढेर सारी मुबारकबाद पेश करता हूँ। ईद उल अज़हा का जो मेन जो रिजीम है वो जो है आपको क़ुरबानी है, और इस वक्त इस मौके के ऊपर जो हज़रत क्या बोलते हैं जो क़ुरबानी का जो परंपरा जो हमारे सामने चली आ रही है, ये क़ुरबानी जो है हमें इस तरफ जो है इशारा देती है कि आपके अंदर जो तकब्बुर है, आपके अंदर जो अनानियत है और आपके अंदर जो दूसरों के दिलों को जो ठेस पहुँचाने वाली चीज़ें हैं, इन सब को जो है क़ुरबान करते हुए एक दूसरे को गले लगाना और एक दूसरों को जो है क़रीब लेकर जाना, ये असल जो है संदेश है। और यहाँ पर जो है कई लोग समझते हैं कि भाई ईद के मौके के ऊपर जो है पोटले को काटा जाता है या जो है कोई और बड़े जानवर को काटा जाता है, लेकिन असल में जो है बहुत सिंपल अंदाज में जो है कुरान ये कहता है कि ना तो आपका खून और ना ही जो है आपका गोश्त, ये कोई भी चीज़ जो है अल्लाह को नहीं पहुँचती, बल्कि आपका जो विलनेस है, जो आपकी जो असल जो चीज़ है वो जो है आप वो अल्लाह ताला को जो है पहुँचती है। तो यहाँ पर जो है విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ లో రేపటి నుంచి వాహనాలకు తిరిగి అనుమతి ఇస్తున్నట్లు దేవస్థాన అధికారులు ప్రకటించారు. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల దృష్ట్యా ఘాట్ రోడ్డు మరమ్మతు పనుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్ఎన్బి శాఖ తెలిపింది. మే 26 నుండి ప్రారంభించిన ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనుల్ని జూన్ 12 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం నగరంలో ఎండ తీవ్రత, వడగాల్పులు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల కార్మికులు పనులు చేయడం కష్టంగా మారింది. అంతేకాదు ఇంతటి వేడి వాతావరణంలో బిటుమిన్, కెమికల్ మిక్సింగ్ పనులు చేపట్టడం సాంకేతికంగా సరికాదని, రోడ్డుపై మరిన్ని పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని ఆర్ఎన్బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవస్థానానికి లేఖ ద్వారా తెలియజేశారు. భక్తులు, వాహనదారులు ఈ మార్పును గమనించి దేవస్థాన సిబ్బందికి సహకరించాలని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో మహానేత ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహానాడు 2026ను విజయవంతం చేసిన కార్యకర్తలకు బోండా ఉమా కృతజ్ఞతలు
తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో పైపుల రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి ప్రతి డివిజన్ లో పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులను ఎమ్మెల్యే బోండా ఉమా సన్మానించారు. క్లస్టర్ 6, 8, 10, 11 ప్రాంతాల్లో నిర్వహించిన వర్చువల్ మహానాడు వేడుకల్లో పాల్గొని క్రియాశీలక కార్యకర్తల్ని సూచించారు. దేశంలో మొదటిసారిగా పింఛన్ పథకం, పక్కా ఇల్లు, ₹2 కిలో బియ్యం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు అని ఈ సందర్భంగా కొనియాడారు. దేశంలో మొదటిసారిగా ఎన్టీఆర్ పింఛన్ పథకం, పక్కా ఇల్లు, ₹2 కిలో బియ్యం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు అని అన్నారు. తెలుగు ప్రజలందరూ కూడా ఆ యుగ పురుషుడు ఎన్టీఆర్ని ఒక్కసారి స్మరణ చేసుకుంటూ ఆయన ఏ బడుగు బలహీన బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల కోసం, ఈ రాష్ట్రంలో మహిళల కోసం చేస్తున్నటువంటి ఎనలేని సేవల్ని గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టి సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించి దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటి యుగ పురుషుడు ఎన్టీఆర్. దేశంలో మొట్టమొదటిసారి పెన్షన్ని ప్రవేశపెట్టింది ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. దేశంలో మొట్టమొదటిసారి పక్కా ఇల్లు నిర్మించింది ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. అలాగే కిలోకి ₹2 బియ్యం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, బీసీలకి చట్టసభల్లో యువతకి, చదువుకున్నటువంటి యువతకి అవకాశాలు కల్పించింది ఎన్టీఆర్. బీసీలకి రాజకీయ ప్రాధాన్యాన్ని ప్రోత్సహించింది ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంది ఎన్టీఆర్. ఆయన అడుగుజాడల్లోనే తెలుగుదేశం పార్టీ నేటికి కూడా 43 సంవత్సరాలు 44 సంవత్సరాలు అడుగు పెడుతున్న ఈ సందర్భంలో మళ్ళా ఆయన ఆశయాలకి పునరంకితం అవుతుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఈరోజు మహానాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలకి అండగా అనేక తీర్మానాలు చేస్తూ ఉన్నాం. సంక్షేమానికి పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ. ఇవాళ ₹4,000 పింఛన్ ఇస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నా, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా గతంలో ఎన్నడూ జరగనటువంటి ఒక తెలుగుదేశం పార్టీ వల్ల ఇది సాధ్యమైందని తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహానుభావుడు గతంలో చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కుట్ర పన్నిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆ హోదా అడుగుతున్నారని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. జగన్ తన పాదయాత్రను అమరావతి నుంచే ప్రారంభిస్తే అక్కడ జరిగిన అభివృద్ధిని కళ్లతో చూడవచ్చని హితో పలికారు. గన్నవరం నియోజకవర్గంలోని ప్రసాదంపాడు, అంబాపురం క్లస్టర్ల పరిధిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ మహానాడు 2026 వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరిశీలకులు మన్నవ మోహన్ కృష్ణ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ బిల్లుల్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. గత నాయకుల ఆశయాలకు వైసీపీ పార్టీ తిలోదకమిచ్చిందని తెలిపారు. గత 10 ఏళ్లలో నియోజకవర్గంలో ఆసుపత్రులు, రోడ్లని పట్టించుకోకుండా కేవలం అరాచకాలతో భయభ్రాంతులకి గురి చేశారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న నాయకులు ప్రసాదంపాడు, అలాగే రామవరపాడు గ్రామ పార్టీ నాయకులందరినీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొల్లా ఆనంద్ గారు కానీ, సాంబు గారు కానీ, కొండా గారు కానీ, అట్లాగే రామవరపాడు మిగతా నాయకులు, ప్రసాదంపాడు నరసయ్య గారు, హరికృష్ణ గారు, అలాగే రమణ గారు, ఇంకా అందరూ పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించిన ఈ దేశం నుంచి 29 రాష్ట్రాలు ఉంటే చాలా తక్కువ రాష్ట్రాలకు పరిమితం అయిపోయి 21 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆత్మావలోకనం చేసుకోకుండా మహిళా రిజర్వేషన్ బిల్ని, డిలిమిటేషన్ బిల్ని వ్యతిరేకిస్తున్నాం. బాధాకరం. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఇవాళ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ని ఈ దేశానికి అందించి, ఇందిరాగాంధీని అందించి, ఫస్ట్ ప్రెసిడెంట్ని ప్రతిభా పాటిల్ని అందించి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షురాలు కూడా మహిళలు ఉన్న పరిస్థితి. అయినా అలాంటి పార్టీ డీలిమిటేషన్ కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హౌస్లో డీలిమిటేషన్ రొటేషన్ పెడదాం అనుకుంటే ఆ రోజు నంది ఎల్లయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు రాజీవ్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి రొటేషన్ పెడితే ఎస్సీలు మేము గెలవలేమని చెప్తే రొటేషన్ తీసేసి డీలిమిటేషన్ ఒకటే బిల్లు పెట్టినందుకు అలాంటి డీలిమిటేషన్ కారకుడైన ఆ రోజున యాక్సెప్ట్ చేసిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ఆశయాలకు తిలోదకాలు ఇచ్చి
అలాగే ఇందిరాగాంధీ ఆశయాలకు తిలోదకాలు ఇచ్చి మీరు సాధించింది ఏంటో నాకైతే అర్థం కాదు. టీఎంసీ భారీ మూల్యం చెల్లించింది దాన్ని బిల్లును వ్యతిరేకించి, అలాగే డిఎంకే పక్కన డిఎంకే స్టాలిన్ కూడా గత ప్రభుత్వం జయలలిత ప్రభుత్వం పెట్టిన పథకాలను ప్రవేశపెట్టిన ఆపకుండా ఇచ్చినా కూడా ప్రజలు తిరస్కరించారు. అలాగే ఎన్టీ రామారావు గారిని ఆ రోజున 84లో ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత ఆవిడ అంగరక్షకులే ఆవిడ చంపేసిన తర్వాత దేశం మొత్తం 400 స్థానాల పైన కాంగ్రెస్కి వస్తే ఈ రాష్ట్రంలో 42 స్థానాల్లో 36 స్థానాలు. సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు పినరయ్య విజయన్ ఇంటిపై ఈడీ దాడులు చేయడం వామపక్ష ఐక్యతను దెబ్బకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత చర్య అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అభివర్ణించారు. ఈడీ అంటే మోడీ శాఖగా మారిపోయిందని, కేంద్రం దర్యాప్తు సంస్థల్ని రాజకీయ పనిముట్లుగా వాడుకుంటుందని విమర్శించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు పినరయ్ విజయన్ నివాసంపై ఈడీ దాడులు నిరసిస్తూ విజయవాడలోని పాత బస్టాండ్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, సిపిఎం నగర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదాని అంబానీల అవినీతిపై స్పందించని ఈడీ నిజాయితీ పరులైన నేతలపై దాడులు చేస్తుందని అన్నారు. బీజేపీలో చేరగానే అవినీతి పరులంతా సిద్ధులైపోతారా అని ఎద్దేవా చేశారు. కేంద్రం చేస్తున్న ఇటువంటి కుట్రలను ప్రజాతంత్రవాదులంతా ఖండించాలని నేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు దోనిపూడి కాశీనాథ్, లోకనాథం, ఏవి నాగేశ్వరరావు, అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ చేతిలో పనిముట్టుగా ఈడీ, సిబిఐ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు మారిపోయినాయి. పినరయ్ విజయన్ గారి మీద దాడి చేయటం ప్రజాస్వామ్యం మీద దాడి, పౌర హక్కుల మీద దాడి. ఇది నిరంకుశమైన దాడిని అందరూ ఖండించాలి. ఈడీ అదానీ మీద దాడి చేయదు, కేంద్ర ప్రభుత్వం అంబానీ అవినీతి మీద దాడి చేయదు. వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తివేయటానికి అమెరికాలో అదానీ మీద కేసు వస్తే దాన్ని ఉపసంహరించడానికి ట్రంప్ గారితో మోడీ గారు మాట్లాడారు. అవినీతిని కాపాడటం బీజేపీ పని. బీజేపీ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వం. కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయి బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళ యొక్క దాన్ని రద్దు చేసి ఉపసంహరించి వాళ్ళ బ్యాంకుల్ని లూటీ చేసిన వాళ్ళ యొక్క రుణమాఫీ చేసినటువంటిది ఇది బీజేపీ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మన కేరళలో మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు పినరాయి విజయన్ ఇంటిపైన, ఆయన బంధువుల ఇంటిపైన కన్నూరు, త్రివేంద్రం తదితర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం యొక్క కక్షపూరిత వైఖరికి భాగంగా ఈడీ ఈ దాడులు నిర్వహించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు సిపిఎం మీద కావచ్చు, రేపు ప్రజాతంత్రవాదుల మీద, లౌకికవాదుల మీద ఒక పథకం ప్రకారం సిపిఎం ప్రతిష్టను దెబ్బకొట్టడానికి, వామపక్ష ఐక్యతను దెబ్బకొట్టడానికి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ పార్టీల్లోనూ అనేక మంది అవినీతి పరులు ఉన్నారు. వాళ్ళ మీద మాత్రం ఎలాంటి దాడులు జరగట్లేదు. మన రాష్ట్రంలో కూడా ఉన్నారు, అందరికీ తెలుసు అవినీతి పరులు. వాళ్ళ మీద ఎక్కడ దాడులు జరగటం లేదు. రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ వాళ్ళు నేషనల్ హెరాల్డ్ పత్రికలో వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆయన గురువింద గింజ సామెతలాగా ఎన్నికలకు ముందు వెళ్ళి మోడీని రెచ్చగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, విజయన్ ఇళ్ల మీద ఎందుకు దాడి చేయటం లేదని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ రాహుల్ గాంధీ నడిపాడు. అంటే ఈ రోజు వామపక్షాలను దెబ్బ కొట్టడానికి బీజేపీ, కాంగ్రెస్ కూడా కొమ్మక్కై కూటమితో చేతులు కలిపి కాంగ్రెస్ ఈ రోజు ఈ రెచ్చగొట్టు కార్యక్రమం పాల్పడింది. ఎలాంటి ఆధారం లేదు. మైనింగ్ కార్పొరేషన్ లో ఎలాంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆటో కార్మికుల కోసం వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీని ప్రభుత్వం అమలు చేయకుండా పక్కన పెట్టేసిందని ఆయన విమర్శించారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం 10వ నగర మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరంలోని ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవటమే ఈ మహాసభ ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు. ఆకాశాన్ని అంటుతున్న గ్యాస్, సిఎన్జి ధరల భారంతో పాటు ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక కార్మికులు ఆర్థికంగా చితికిపోతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి హరికృష్ణారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కెవి రమణ, బీసీడబ్ల్యూ జిల్లా కార్యదర్శి మీరావళి, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం విజయవాడ నగర కార్యదర్శి ఆర్ కనకారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున విజయవాడ నగరం ఆటో కార్మికుల 10వ మహాసభ జరుగుతుంది. కార్మికులు ఎదుర్కొంటున్న నష్టానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఆటో కార్మికులు చాలా సంవత్సరాలుగా జీవో నెంబర్ 21తో బాధపడుతుంటే జీవో నెంబర్ 21 రద్దు చేస్తామని చెప్పని దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టి వాళ్ళకి
వచ్చే ఆదాయాన్ని తగ్గించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వారికి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా అందరికీ కూడా ఏని పరిస్థితి కనపడుతుంది. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ గతంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న సందర్భంలో పెట్రోల్ డీజిల్ రేట్ల గురించి మేము ఆలోచించాం, దాన్ని పెంచమని చెప్పి ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత 3 రూపాయలు పెంచుతున్నామని చెప్పి ఈ రోజుకి 7 రూపాయలు పెంచిన పరిస్థితి కనపడుతుంది. దీంతో ఆటో కార్మికులు వాళ్ళు ఛార్జీ పెంచితేనేమో కస్టమర్లు ఎక్కే పరిస్థితి కనపడదు, వాళ్ళకి ఆటో నడిస్తేనే కుటుంబాలు జరిగే. ఎన్టీఆర్ కేవలం రాజకీయ నాయకుడు కాదని తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రైతు కార్మికుడు ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో ఆయన ప్రవేశపెట్టిన విధానాలు నేటికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. హనుమాన్ జంక్షన్ లో మహానేత నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకల్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిల్లింగ్ సెంటర్ ఆవరణలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆటో రిక్షా కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చైర్మన్ చలసని ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. రైతు ఉత్పత్తికి రైతే యజమాని అనే భావనతో తీసుకువచ్చిన మార్క్స్ చట్టం సహకార రంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. దేశంలోనే అత్యధిక పాల సేకరణ ద్వారా చెల్లిస్తూ ధర వ్యత్యాసం, పశు సంక్షేమ కార్యక్రమాల ద్వారా లక్షలాది పాడి రైతు కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం కల్పిస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల సంఘం అధ్యక్షులు, సమితి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంటే రైతు ఒక మొండితనంతో, కష్టంతో తోటి వాళ్ళకి 10 మందికి సహాయం చేయాలనేటువంటి మహోన్నత గుణంతో రైతు వ్యవసాయం చేసే రైతు ఉంటాడు. రామారావు కూడా ఆ రైతు కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఆయన రాజకీయ నాయకుడిగా ఉండా, కళాకారుడిగా ఉండా, అవినిగడ్డ ఈ సమయాల్లో కూడా పెను తుఫాను సమయంలో సహాయం చేసిన ప్రతిదీ కూడా ఆపదలో ఉండటానికి ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో ఆపదలను కాపాడటానికి అవతారం ఎత్తినటువంటి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు. అందుకే ఆయన ఇవాళ మరణించిన ఈ దేశ ప్రజల హృదయాల్లో, ప్రపంచంలో చాలా చోట్ల ఇవాళ నందమూరి తారక రామారావు జయంతోత్సవాలు జరుగుతున్నాయంటే ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఇవాళ ఎవరైనా సరే, ఇవాళ ఉన్నటువంటి అప్డేట్ పార్టీలు అయినా సరే ఖచ్చితంగా ఆ రోజున ఆయన చెప్పినటువంటి ఆశయాలను ప్రయాణిస్తూ ఉన్నాయి తప్ప అటువంటి మహోన్నత వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజల హృదయాల్లో చిరకాలం ఉంటాడు. దాంట్లో భాగంగానే మా సంఘ అధ్యక్షులు అందరూ కూడా ఆయన అభిమానులు కలిపి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు మాట్లాడారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు ఎన్టీఆర్ అని, ప్రజాసేవల్లో ఆయన చేసిన కృషి, రాష్ట్ర అభివృద్ధికి ఆయన అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. కార్యక్రమంలో విఎంసీ సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.